మనమిప్పుడు చూడబోయేది మానవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన కథల్లో ఒకటి, ఆదికాండంలోని 3వ అధ్యాయం. దీన్నే మానవుని పతనం అని కూడా అంటారు. ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంపై ఈ కథ ప్రభావం చాలా ఎక్కువ. సరే, కింగ్ జేమ్స్ మూల గ్రంథం ఆధారంగా ఈ కథలోని ప్రతి కీలకమైన ఘట్టాన్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథ మొదలవడమే ఒక ఆసక్తికరమైన పాత్రతో మొదలవుతుంది. అదే సర్పం. ఇది మామూలు జంతువు కాదట. ఆ మూల గ్రంథం ఏం చెబుతోందంటే, పొలంలోని అన్ని జంతువుల కన్నా ఇది చాలా చాలా తంత్రమైనది. ఈ ఒక్క వాక్యంతోనే కథలో ఏదో జరగబోతోందన్న ఉత్కంఠ మొదలవుతుంది. కథని మలుపు తిప్పేది కూడా ఇదే. ఈ కథా నేపథ్యం ఏదేను తోట. అంటే ఒక రకంగా దాన్ని స్వర్గంలా ఊహించుకోవచ్చు. అక్కడ దేనికి లోటు లేదు, అంతా సమృద్ధిగా ఉంది. కానీ అక్కడ ఒకే ఒక నియమం ఉంది. ఈ ఒక్క నిబంధనే మొత్తం కథకు కేంద్ర బిందువు. అదేంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టు ఫలాన్ని అస్సలు తినకూడదు, కనీసం ముట్టుకోకూడదు కూడా. ఒకవేళ ఆ మాట మీరితే పర్యవసానం చాలా తీవ్రమైనది, మరణం. సో నియమం క్లియర్, హెచ్చరిక కూడా అంతే క్లియర్. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. సర్పం సీన్లోకి ఎంటర్ అవుతుంది. ఒకే ఒక్క సింపుల్ ప్రశ్న వేస్తుంది, అంతే. సందేహమనే బీజం పడిపోతుంది. ఈ ఒక్క సంభాషణతో మొత్తం కథ గమనం మారిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత స్పష్టమైన తేడా ఉందో. ఒకవైపు దేవుని హెచ్చరిక ఏమో, మీరు చనిపోతారు అనుంది. మరోవైపు సర్పమేమో, మీరస్సలు చావరు అని గట్టిగా భరోసా ఇస్తోంది. ఇంతే, ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసి సందేహాన్ని పెంచడానికి వేసిన మొదటి అస్త్రం ఇదే. సర్పం అక్కడితో ఆగలేదు. అసలు పాయింట్ ఇప్పుడు బయటపెట్టింది. విషయం చావు గురించి కాదట, శక్తి గురించి. ఆ పండు తింటే చాలు, మీ కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు మీరు కూడా దేవతలలాగా మంచి చెడులు తెలుసుకుంటారు అని ఒక పెద్ద ఆశ పెడుతోంది. అంటే ఇక్కడ ప్రలోభమేంటి? అధికారం, జ్ఞానం. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ ప్రలోభం పనిచేసింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. మరి ఈ ఎంపిక వెనకున్న ఆలోచన ఏంటి? మూల గ్రంథం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం. ఇక్కడ ఒకే ఒక్క కారణం లేదు, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 3 కారణాలు కనిపిస్తాయి. మొదటిది, ఆ పండు తినడానికి చాలా బాగుంది, అదొక భౌతిక ఆకర్షణ. రెండవది, చూడ్డానికి కళ్ళకు చాలా ఇంపుగా ఉంది, అది సౌందర్య ఆకర్షణ. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది, అది తెలివినిస్తుందనే బలమైన ఆశ. ఇదొక బౌద్ధిక ప్రలోభం. ఈ 3 కలిసే చివరికి ఆ అవిధేయతకు దారితీశాయి. ఆ తరువాత జరిగిన పనిని చాలా సింపుల్గా వర్ణించారు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఆమె ఆ పండును తింది, తనతో ఉన్న భర్తకు కూడా ఇచ్చింది, అతను కూడా తిన్నాడు. ఇద్దరూ ఆ నిర్ణయంలో భాగమయ్యారు. మానవ చరిత్ర గతినే మార్చేసిన క్షణం అది. సరే, నిర్ణయం తీసుకున్నారు, పని పూర్తయింది. ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కోవాలి కదా. ఏదెని తోటలోని ఆ ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. పర్యవసానాలు చూడండి, ఒకదాని వెంట ఒకటి చాలా వేగంగా జరిగాయి. వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి, కాని వాళ్ళు ఆశించినట్టు దేవుడిలాంటి జ్ఞానం రాలేదు. బదులుగా వాళ్ళకి తమ నగ్నత్వం కనిపించింది. వెంటనే సిగ్గు, భయం ఈ రెండూ పుట్టుకొచ్చాయి. అందుకే ఆకులతో ఒళ్ళు కప్పుకుని దేవుడి స్వరం వినపడగానే భయపడి దాక్కున్నారు. ఆదాము మాటల్లోనే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను దిగంబరిని, అందుకే భయపడి దాక్కున్నాను అంటాడు. చూడండి, ఇంతకు ముందు వాళ్లకి తెలియని భయమనే భావోద్వేగం ఇప్పుడు వాళ్ల జీవితంలోకి వచ్చేసింది. ఇది వాళ్ల మానసిక స్థితిలో వచ్చిన మొట్టమొదటి అతి పెద్ద మార్పు. ఇప్పుడు దేవుడితో ముఖాముఖి. జరిగిన దానికి బాధ్యులెవరు? మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? కథలోని ఈ భాగంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, ఆ తర్వాత శాపాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. బాధ్యత తీసుకోవడానికే ఒక్కరు కూడా ముందుకు రారు. దేవుడు ఆదామును అడిగితే అతను వెంటనే ఆ నెపాన్ని స్త్రీ మీదకు నెట్టేస్తాడు. దేవుడు స్త్రీని అడిగితే ఆమె సర్పం వైపు వేలు చూపిస్తుంది. ఇదొక గొలుసుకట్టు లాంటిది. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తారు. దీని ఫలితంగా ప్రతి పాత్రకు వాళ్ల చర్యలకు తగిన శిక్ష పడింది. సర్పమేమో కడుపుతో ప్రాకుతూ మానవులతో ఎప్పటికీ శత్రువుగా ఉండాలని శపించబడింది. ఇక స్త్రీకి ప్రసవ వేదన పెరగడం, భర్తాధికారంలో ఉండడం శాపంగా మారాయి. మరి పురుషుడికి అతని వల్ల నేల శపించబడింది. ఇకపై
చెమటోడ్చి కష్టపడితే తప్ప ఆహారం దొరకని పరిస్థితి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యమైన మానవాళి మొత్తానికి వర్తించే చివరి తీర్పు ఇదే: నువ్వు మట్టివి, తిరిగి మట్టిలోనే కలిసిపోతావు. ఈ ఒక్క మాటతో మానవులకు మరణం తప్పదని తేలిపోయింది. శాశ్వత జీవితం అనే ఆ అవకాశం చేజారిపోయింది. ఇక కథ దాదాపు ముగింపుకు వచ్చేసింది. శిక్షలన్నీ విధించబడ్డాయి. కానీ ఇంకా ఒక చివరి శాశ్వతమైన పర్యవసానం మిగిలే ఉంది. అదే స్వర్గం లాంటి ఆ ఏదెను తోట నుంచి వాళ్లను శాశ్వతంగా బహిష్కరించడం. అసలు ఈ బహిష్కరణ ఎందుకు? దాని వెనుక ఉన్న కారణాన్ని మూల గ్రంథం దేవుడి ఆలోచనల రూపంలో వివరిస్తోంది. ఆల్రెడీ మంచి చెడుల జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు పొరపాటున జీవవృక్ష ఫలాన్ని కూడా తింటే ఇక వాళ్ళు శాశ్వతంగా బతికేస్తారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. సో ఫైనల్గా మానవుడిని ఏదెను తోట నుంచి బయటకు పంపేశారు. ఆ సుఖమైన జీవితం అక్కడితో ముగిసింది. ఇకపై ఏ మట్టి నుంచి వచ్చాడో ఆ మట్టినే సాగు చేసుకుని బతకాల్సిన కఠినమైన జీవితం మొదలైంది. చివరికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. స్వర్గాన్ని కోల్పోయి మరి జ్ఞానాన్ని సంపాదించడం సరైనదే అంటారా? ఆ ఎంపిక కోసం చెల్లించిన మూల్యం సరైనదేనా? ఈ ప్రశ్న కేవలం ఆ ఒక్క తోటకే పరిమితం కాదు. మానవ నాగరికత ప్రయాణంలో ప్రతి తరంలోనూ ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది.